హాయ్ ఆల్, మీరు వికారాబాద్లో మంచి ప్రాపర్టీ చూస్తున్నట్టయితే ఇది మంచి ప్రాపర్టీ అండి. దీని పేరు వచ్చి హిల్ టాప్. ఇది మనకి ఎంట్రన్స్ ఆఫ్ ది ప్రాపర్టీ. బిల్డింగ్ మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే, ఈ బిల్డింగ్కి మనకి లెఫ్ట్ సైడ్కే ఇది గ్రీనరీ అంతా ఉంటుంది. చూడండి, చూస్తున్నారు కదా. సో ఇది బేసిక్గా మంచి అడవిలో అంటే మంచి గ్రీనరీ మధ్య కొంచెం స్టాండ్ అలోన్ ప్రాపర్టీ లాగా ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్తో అలా వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే స్పేస్ చాలా బాగుంటుంది. చూడండి, ఇంత మంచిగా ఉంటుంది గ్రీనరీ అంతా. ఓకే, సో ఇది మనకి అవుట్ సైడ్ ఏరియా. ఇటు ఇలా ఉంటుంది. సో ఇది మనకి ఇటు సైడ్ ఇలా ఉంటుంది అనమాట. సో మనకి ప్రాపర్టీ ఎంట్రన్స్లోకి మళ్ళీ వెళ్ళిపోదాం. సో ఇది ప్రాపర్టీ ఎంట్రన్స్ అండి, ఇలా ఉంటుంది. మనకి ప్రాపర్టీ పక్కకే మీకు బోన్ ఫైర్ సెటప్ అది కూడా ఉంటుంది. చూడండి, డిఫరెంట్గా రాక్స్ అన్నీ అరేంజ్ చేసేసి ఇలా ఉంటుందన్నమాట. మనకి అప్పుడప్పుడు ఇక్కడ పీకాక్స్, డీడ్స్ కూడా కనిపించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చూడండి, ఇది ఇలా ఉంటుంది మనకి. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ. మనకి ఇన్సైడ్కి వెళ్ళిపోదాం ఒకసారి. సో దిస్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద హాల్. మనకి హాల్లో ఇలా ఉంటుందండి. ఇది మెయిన్ హాల్ ఏరియా, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ హాల్లోనే మనకి డైనింగ్ రూమ్ అది ఉంటుంది. సో ఎంటర్ అయిపోదాం. ఇక్కడ హాల్లో మనకి ఏసీ ఉండదు, కానీ మనకి చిన్న కూలర్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది, పక్కనే కిచెన్ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి క్యారమ్స్ అయితే పెట్టుంది. ఒక సోఫా కమ్ బెడ్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ బెడ్ ఏరియా. ఇక్కడ కూడా మనం పడుకోవచ్చు, ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు ఈజీగా పడుకోవచ్చు. సో మనకి కిచెన్ ఏరియా, మనకి హాల్ తర్వాత పక్కనే కిచెన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద కిచెన్ ఏరియా. మీకు ఒక రిఫ్రిజిరేటర్ ఉంది. ఓకే, మీకు ఇక్కడ ఓవెన్ అవన్నీ కూడా ఉంటాయి. దీని పక్కకే ఫస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్. మీరు చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కే మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సి దిస్ ఈజ్ ద బాత్రూమ్. ఈ బాత్రూమ్ కానీ మనకి గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, సో అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద హాల్. చూస్తున్నారు కదా, ఇది మనకి అనంతగిరి హిల్స్ నుంచి 8 to 10 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందన్నమాట. ఎవరైనా అనంతగిరి హిల్స్ ఇవన్నీ ట్రిప్స్ ప్లాన్ చేసుకునేటట్లయితే చక్కగా వచ్చి ఇక్కడ స్టే చేసేసి మీరు అదంతా ట్రిప్ అంతా చూసుకొని రావచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ప్రాపర్టీ కాల్డ్ హిల్ టాప్. థ్యాంక్ యూ. పూల్ సైడ్కి వచ్చేసామండి. ఇది మనకి పూల్ సైడ్. నేను స్టార్టింగ్లో చూపించిన లాన్ ఏరియా కూడా ఇదే. ఓకే, ఇది పూల్ సైడ్. చూస్తున్నారు కదా, ఇక్కడ మంచి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. చూడండి, మంచిగా సిట్టింగ్ ఏరియా అదంతా ఉంది. ఇక్కడ అంతా కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో. ఇదిగోండి, ఇది మనకి ఇన్ఫినిటీ పూల్. చాలా పెద్ద పూల్ అండి ఇది. యూ కెన్ సీ దిస్. ఓకే, సో దిస్ ఈజ్ ద లాన్ అండ్ దిస్ ఈజ్ ద ప్రాపర్టీ. ఇది మనకి అనంతగిరి హిల్స్ నుంచి 10 to 8 కిలోమీటర్స్ వరకు ఉంటుంది.